యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవర్త అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ఒక్కొక్క జాతకుడు ఒక్కొక్క విషయం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు అతని లైఫ్లో. కొంతమందికి బ్లాక్ మ్యాజిక్ వల్ల కానివ్వండి, లేనట్లయితే కొంతమంది దృష్టి దోషం వల్ల కానివ్వండి, లేనట్లయితే మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి మహాదశ అనుకూలించకపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళు పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే ఏ లగ్నం వారికి వేటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ జీవితంలో అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక్కొక్క లగ్నాల రీత్యా చెప్పుకుందాం. అదేవిధంగా వారికి కొంతమందికి జాతకం ఉండదు, మరి అలాంటి వారు ఏ ఉపాసన చేసుకుంటే దాని నుంచి బయటపడతారు. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం ప్రారంభిద్దాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మిథునం వారికి, మిథునము అనగానే అది తెలివితేటలకి పెట్టినటువంటి పేరుగా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఆ లగ్నం వారికి పర్టికులర్గా మీ యొక్క పూర్వజన్మ కర్మ ఏ గ్రహం ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది అంటే కుజగ్రహం ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. కుజుడే పూర్తిగా ఆ యొక్క దీనికి కనెక్ట్ అవుతాడు. అంటే ఏమిటి? ఆవేశము, గొడవ, వీటి వల్లే వీళ్ళకి లైఫ్లో అనవసరంగా పాడు చేసుకుంటూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒకటి ఈ లగ్నం వారికి కుజుడి యొక్క ప్రభావం కనుక బాగుంటే కాంపిటీషన్స్లో రాణించడం కానివ్వండి, స్పోర్ట్స్లో రాణించడం కానివ్వండి ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ వీళ్ళ కుజుడు ఏమాత్రం పాడవడం అంటే పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అన్నప్పుడు వీళ్ళు ఏమైపోతుందంటే చిన్న చిన్న గొడవల్లో ఎంటర్ అయ్యి అది పెద్ద గొడవగా మారి అది పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి, అంటే కర్మంతా దానికి కనెక్ట్ అయి ఉంటుంది. మరి నిత్య జీవితంలో చేసేటువంటి వాటిల్లో కూడా ఒక్కోసారి మనం ఏదో ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, ఎవడో ఏదో అన్నం వల్ల అదో పెద్ద గొడవ అయిపోయి అది ఇతని లైఫ్ని డిస్టర్బ్ చేసేలాగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఈ రకంగా దీని ప్రభావం అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ మీ యొక్క జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అంటే ఒక్కోసారి దశను మారినప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతారాధన చేయడం, అధిష్టాన దేవతకి, లేనట్లయితే మన నవగ్రహాల్లో ఆ గ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. కానీ అంతకుమించి ఇంకేదో చేసేసేయాలి అని అనుకునేటువంటి దీంట్లో వెళ్ళకండి. ఎందుకంటే ఈ యొక్క కలియుగంలో మీరు పర్టికులర్గా మీ పంచమాధిపతి ఎవరవుతారు మిథున లగ్నానికి అని చూసుకున్నట్లయితే మనకి అమ్మవారు అవుతుంది. కాబట్టి శుక్రగ్రహం అవుతుంది. కాబట్టి ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్ర సాధన చేయడం ద్వారా మీరు చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా కేవలం మంత్ర సాధన మాత్రమే కాకుండా మిథున లగ్నం వారు అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము, ఇది కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ చంద్రుడు కూడా పాప అవుతాడు సర్వసాధారణంగా చెప్పాలని. కాకపోతే లగ్నాత్ పరాశర మహర్షి చెప్పినటువంటి శుభులు పాపులు అయినప్పటికీ కూడా కొన్ని పోర్ట్ఫోలియోస్ మీకు కలిసి వచ్చినప్పుడు ఆ పాపగ్రహమే శుభ ఫలితాలు కూడా ఇస్తుంది, ఆ శుభగ్రహమే పాప ఫలితాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుంది అనేటువంటి దాని మీద ఒక క్లారిటీ పెంచుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీ కుజుడు కనుక బాగా పాడయ్యాడు, పొరపాటును కూడా మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ ఏమీ స్టార్ట్ చేయకండి. మరియు ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళేటప్పుడు రెడ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోకండి. ఎందుకంటే దాని ప్రభావం వస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే చూడండి, మనం కలశాలది పెట్టేటప్పుడు నవగ్రహ ఆరాధన కానీ ఇంట్లో కలశం పెట్టేటప్పుడు ఏం చేస్తాం, దానితో వస్త్రం పెడతాం. ఎందుకు? వస్త్రం ద్వారా దాని ఎనర్జీ అనేటువంటి తీసుకుంటుంది. అందుకే ఈ డ్రెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా చూసుకోండి. కొంతమందికి లగ్నం కానీ నక్షత్రం కానీ రాశి కానీ తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళ జన్మజాతకంలో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, రుణాల బాధలు, శత్రు బాధలు, అదేవిధంగా రోగ బాధలు, అంటే రుణ రోగ శత్రు బాధలు, ఈ 3 బాధల నుంచే ఫస్ట్ మొట్టమొదటిగా విముక్తి పొందుదామని చూస్తూ ఉంటారు ప్రతి జీవి కూడా. అయితే ఈ యొక్క అంశం అనేటువంటి ప్రతి జీవికి ఉంటుంది, మనుషుడికి మాత్రమే కాదు.
మరి ఈ జాతకం తెలియనప్పుడు ఏం చేయాలి అంటే సూర్య ఆరాధన అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూర్య ఆరాధన చేయండి. రెండవది ఏంటంటే మీకు ఇష్టదైవం ఎవరైనా ఉంటారు అంటే శివుడు కావచ్చు, నారాయణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒకటే వాళ్ళ యొక్క నామస్మరణ తీసుకొని వాళ్ళ మంత్ర సాధన చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అంటే వారి యొక్క నామాన్ని తీసుకొని ఓం నమో నారాయణాయ విష్ణువుని కనుక మీరు ఇష్టపడుతూ ఉన్నట్లయితే, లేదంటే ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమ, లేదా ఓం స్కందాయ నమ, ఓం మహాగణాధిపతయ నమ, అంటే మీ ఇష్టదైవాన్ని ఏదైనా తీసుకొని దానికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని చేసుకోండి రోజు. ఇది మీకు ఈ మంత్రం ద్వారా ఏమవుతుంది అంటే మీకు అసలు ఇష్టదైవం అనేది ఎందుకు ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్లో మీరు చేసినటువంటి సాధన ఏదైతే ఉందో ఆ సాధన ఈ యొక్క లైఫ్లో ఈ రూపంలో వస్తుంది. అంటే మీకు అది ఆ స్ఫురణ వస్తుంది, నాకు ఈ దైవం అంటే ఇష్టం అనేటువంటిది. అదేవిధంగా కొన్నిసార్లు జాతక దోషం ఉండదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు వెళ్ళినటువంటి ఇంటి దోషం వల్ల అవుతూ ఉంటుంది. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ ఇంటికి వెళ్ళినప్పటి నుంచే నాకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు తక్షణమే ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళి మారిపోండి. లేదండి మాది సొంత ఇల్లు అండి, సొంత ఇల్లు అయినా సరే ఇంకా ఈ ప్రాబ్లం ఇట్లాగే ఉంటుందా, మేము మార్చుకోలేమా అంటే ఖచ్చితంగా సొంత ఇల్లు అయినప్పుడు మీరు వాస్తు చూపించుకొని మీరు మార్చుకోవచ్చు. అందులో ద్వారం నిర్మాణం వల్ల ఏదైనా మీకు ఇబ్బందులు వస్తున్నాయా, లేనట్లయితే లోపల ఏదైనా బాత్రూమ్స్ లెట్రిన్స్ సరైనటువంటి ప్రదేశాల్లో లేవా, లేనట్లయితే ఒక్కొక్కసారి చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అంటే ఇంట్లో వేసే రంగుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇంట్లో వాడేటువంటి వస్తువులు పెట్టకూడని ప్రదేశంలో కొన్ని వస్తువులు పెట్టి వాడడం వల్ల, అదేవిధంగా ఫుడ్ తినేటువంటి ప్రదేశం మనకి వాస్తులో పశ్చిమే భోజనం చేయవా అని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరికొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని నెగటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండా మనం వాటిని కనెక్ట్ అవుతూ ఉంటాం. అంటే అలాగా ఎవరో మంత్రించినటువంటి కొన్ని పదార్థాలని రోడ్ల మీద వేయడమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటి యొక్క నెగటివ్ ఎనర్జీ ప్రభావం పడడం కానీ, లేనట్లయితే ఒక్కోసారి పితృదేవతలకి చేసుకోకపోవడం వల్ల, అంటే మీ యొక్క పూర్వీకులకి చేయవలసినటువంటిది ఏదైనా చేయకపోయినా కూడా వాళ్ళ యొక్క ఆత్మ సరైనటువంటి దీంట్లో అంటే వాళ్ళ సోల్స్ బాధపడుతుండడం వల్ల అది ఫ్యామిలీస్ మీద ఉంటుంది. అలాంటప్పుడు మీకు కొంతమందికి ఎలా ఉంటుందంటే చేయాలని ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళ మరణించినటువంటి తేదీలు కానీ లేనట్లయితే తిథులు కానీ తెలియవు. అలాంటప్పుడు తేదీ తెలిస్తే మనకి సిస్టంలో కొడితే ఏ తేదీ ఏ నక్షత్రం ఏ తేదీ నాడు జన్మించారు అనేది తెలుస్తుంది. అలా కూడా తెలియనటువంటి వారు కనీసం అమావాస్య నాడు వారి పేరు మీద స్వయం పాకం ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మరి కొంతమందికి ఎవరో ఏదో చేశారు అనేటువంటి ఒక అపోహ కానివ్వండి, ఒక్కొక్కసారి ఊహించుకుంటారు ఎవరో మాకేదో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మా చుట్టాల్లో ఎవరో మా మీద ఏదో ప్రయోగం చేశారు. 99% ఆఫ్ కేసెస్లో అసలు అట్లాంటివి జరగవు. ఊహించుకోవడం ఎక్కువగా ఉంటుంది. లేదండి నిజంగానే అవతల వాళ్ళు అట్లాంటివి చేస్తున్నారు అని అనుకున్నప్పుడు సున్నాల పన్నం అని ఒకటి ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సున్నాల పన్నాన్ని కనుక మీరు ఇంట్లో ప్లే చేసిన అట్లాంటి ఏమైనా దుష్టశక్తులు అట్లాంటివి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోవడం జరుగుతుంది. అయితే సర్వసాధారణంగా మనకి నిజంగా వచ్చే నెగిటివ్ ఎనర్జీస్ కంటే మనందరం మనం ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచన విధానంతో, మన యొక్క అనవసరమైన నెగిటివ్ ఫీలింగ్స్తోని, నెగిటివ్ రిలేటెడ్ సంబంధించిన దాంతో అనవసరంగా క్రియేట్ చేసుకొని అనవసరంగా ఆ రకంగా మనం దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఇటువంటివి మీరు మెయిన్గా చేస్తూ ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఇక్కడ ఈ లగ్నం వారికి, ఈ రాశి వారికి అనేటువంటి స్పెసిఫిక్గా ఉంటుంది. వారు మాత్రం ఆ లగ్నము, ఆ రాశి, ఆ నక్షత్రం తెలిసిన వారు మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి వీడియోలో ఏదైతే మొదట్లో చెప్పాను దాన్ని మీరు ఫాలో అయితే కూడా సరిపోతుంది. ఇక కొన్నిసార్లు ఏమవుతుందంటే దశ బాగోదు, అంటే మహాదశ మారినప్పటి నుంచి ఇబ్బంది వస్తుంది. అలాంటప్పుడు ఆ మహాదశ నాదుడికి వెళ్ళి మీరు ఆ గ్రహానికి చక్కగా మీరు దీపారాధన చేయడము, లేనట్లయితే ఆ గ్రహం సంబంధించిన దానం ఇవ్వడం చేయండి. గోశాలకు రెగ్యులర్గా వెళ్తుంటే కూడా మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలుగుతుంది. గోశాలకు వెళ్ళి ప్రధానంగా మీరు బెల్లం
గోవులకు తినిపించడము, అదేవిధంగా ఎక్కువ అప్పులు ఉన్నటువంటి వారు గోంగూర గోవుకు తినిపించి ఓం అపర్ణాయ నమః అనేటువంటి మంత్రాన్ని గోశాలలో కనీసం ఒక 40 నిమిషాల నుండి కనుక చేస్తున్నట్లయితే త్వరగా మీ అప్పులు తీరేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా మరింత ఎక్కువగా శనికి సంబంధించిన దోషాలు ఎక్కువగా ఉన్నాయండి, చాలా పీడను అనుభవిస్తున్నాం అనుకునేటువంటి వారు మూకుల్లో ఒక నూనె వేసి ఆ నూనెలో మీ ఫేస్ని చూసుకొని ఆ నూనెని శివాలయంలో దీపారాధన కోసమని ఇవ్వండి. ఇచ్చినట్లయితే మీకు ఆ దోషం అనేటువంటి తొలగుతుంది. ఇది కూడా శనివారం చేయండి. ఖచ్చితంగా మరింత ఎక్కువ దోషాలు ఉన్నాయనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.